Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ నామినేషన్ శుక్రవారం కోలాహలంగా సాగింది. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా యువత, మహిళలు తరలివచ్చారు. ముందుగా బొలిశెట్టి నివాసం నుంచి బయలుదేరి కె పెంటపాడు వేణుగోపాలస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా కె పెంటపాడు నుంచి తాడేపల్లిగూడెం చేరుకున్నారు. కేరళ నృత్యాలు, తీన్మార్ డప్పులతో ర్యాలీ సాగింది. ప్రశాంతంగా రామేశ్వర వేయడానికి వెళ్తున్నాం. మన సీనన్నకే సహకరించిన కుటుంబ సభ్యులు చూసే వ్యక్తి, పొలాలకు అత్యధికంగా చూసే వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో తన మార్క్ అంటూ వేసిన వ్యక్తి. జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం కార్యకర్తలు, విభాగం చెందిన వారు, అదేవిధంగా బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ వారికి అందరికీ నమస్కారం. ఎందుకంటే ఈ నామినేషన్ మీ అందరికీ కూడా పాదాభివందనం. ఎందుకంటే మీ అభిమానాన్ని చూపించడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఇలాంటిది ఇది నాకు గెలుపుకు నాందిగా భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మరి ఏదైతే ఉమ్మడి అభ్యర్థులందరినీ కూడా గెలిపిస్తామని చెప్పి ప్రజలు ఎక్కడికక్కడ మమేకమై అందరూ కూడా మూకమ్మడిగా తెలియజేస్తా ఉన్నారు. ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రి అవ్వాలని ఈ ప్రజలందరూ ఆకాంక్ష. మీ అందరినీ చూస్తానంటేనే అర్థమవుతోంది. మీరు చూపించిన అభిమానానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. మీరు ఏదైతే ఈ రోజు నా మీద చూపించిన అభిమానానికి నా జీవితం అంతా కూడా ఎప్పుడు కూడా సేవకుడిగా నన్ను చూడవలసిందిగా భావిస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించిన నా మిత్రుడు ఒరల బాబ్జీకి, అదేవిధంగా మా అన్నయ్య తాతాజీ గారికి, తోటగోపి గారికి, ముళ్ళపూడి బాబురాజు గారికి, అదేవిధంగా నాయకులు తెలుగుదేశం పార్టీ కిలపతి వెంకటరావు గారికి, అదేవిధంగా దాసరి అప్పన్న గారికి, అదేవిధంగా పరిమి రవికుమార్ గారికి, రాంపండు గారికి, కాశీ గారికి, అదేవిధంగా పుల్లా బాబీ గారికి, ప్రసాద్ గారికి, ఇంకా తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, ఇంకా కొన్ని పేర్లు మర్చిపోయినా ఏం లేదు, ఇక్కడ సమయం లేదు కాబట్టి మీరు వేరే రకంగా అనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా మే 11వ తారీఖున ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున వచ్చి ఓట్లేసి, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంత మెజార్టీ తోటి నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే మా ఉమ్మడిగా మా భారతీయ జనతా పార్టీ తరఫున తాతాజీ గారు, నేను, అలాగే ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా పనిచేసి ఏదైతే ప్రత్యర్థికి చుక్కలు చూపించే విధంగా ఆ వ్యవహారాలన్నీ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మరి గాజు గ్లాసు గుర్తు మీద రెండో ఓటు వేయాలని, మొదటి ఓటు భారతీయ జనతా పార్టీ మన శ్రీనివాస వర్మ గారి గుర్తు కమలం గుర్తు, అది మొదటి ఓటు. రెండో ఓటు జనసేన గుర్తు గాజు గ్లాసు, అది బొలిశెట్టి శ్రీనివాస్ గారి గుర్తు. ఈ రెండు గుర్తుల మీద కూడా మరి ప్రజలందరూ కూడా మరి ఓట్లేసి
పెద్ద మెజార్టీతో ఇద్దరిని గెలిపించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి మా తమ్ముడు ఈ ఉమ్మడి కూటమి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారి నామినేషన్ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా మిత్రుడు తెలుగుదేశం ఇన్ఛార్జి బాబ్జీ గారు, అలాగే ముల్లపూడి బాపిరాజు గారు, మరి నాయకులు, వివిధ పార్టీ నాయకులు, ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ 3 మండలాల నాయకులు, తెలుగుదేశం నాయకులు, జన మహిళలు, వీర మహిళలు అందరికి కూడా, మరి యువత ముందు ముఖ్యంగా ఈ రోజు ఎంతో ఉత్సాహంతో యువత పాల్గొన్న యువత అందరికీ కూడా పేరు పేరుని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక సూచన ఈ రోజు తాడేపల్లి ప్రజలు తెలియజేయడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి ఎంతో క్రమశిక్షణతో, ఎంతో ఉత్సాహంతో యువత గాని, పెద్దలు గాని దారి పొడుగుతా వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఇక్కడ దాకా మరి అభ్యర్థికి నీరాజనం పెట్టారు ప్రజలు, మహిళలు, సోదరిమణులు, యువతి కూడా. అంటే ఇదొకటే సూచన. రాబోయే రోజులకి ప్రత్యర్థులకి కూడా అర్థమై ఉంటుంది ఈ పాటికి. ఎందుకంటే తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు అన్న విషయం అర్థమైంది. ఉమ్మడి కూటమి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అఖండ మెజార్టీ ఇచ్చేలాగా మరి అందరూ నిర్ణయానికి వచ్చారని తెలియజేస్తూ, అలాగే మరి భారత ప్రభుత్వంలో మన మోడీ గారు, మన ప్రధాని మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, మరి ఇక్కడ పార్లమెంటు అభ్యర్థిగా శ్రీనివాస్ గారు మరి పోటీ చేస్తున్నారు. అలా బీజేపీకి ఒక ఓటు గ్లాసు బొలిశెట్టి సోదరుడికి ఒక ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాన్ని ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై. గురువారం పెంటపాడు గ్రామంలో 7వ రోజు పల్లెపోరు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అవినీతి రాక్షస పాలనలో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. తమ్ముడు ఒకసారి ఓకే అండి, ఓకే. ఒకటి గాజు గ్లాస్కి, ఒకటి కమలానికి వేయాలమ్మా. కాన్స్టిట్యున్సీలో పెంటపాడు మండలంలోని పెంటపాడు గ్రామంలో ఇవాళ 7వ రోజు మేము తిరగడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంటి నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంది. ఖచ్చితంగా మెజారిటీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని నేను కోరి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా మమ్మల్ని మెజారిటీతో మీరు ఆశీర్వదించాలని చెప్పేసి గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా చెప్తూ ఉన్నారు. అట్లాగే నేను ఇక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు ప్రధానంగా ఇక్కడ కొన్ని సమస్యల్ని నేను అబ్జర్వ్ చేయడం జరిగిందండి. అది ఖచ్చితంగా మా నాన్నగారి దృష్టిలో కూడా పెట్టి మనకి ఎన్నికలైన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం గెలిపించుకున్న శ్రీనివాస్ గారితో ఈ పనులన్నీ కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేసుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటా ఉన్నాను. అలాగే ఇక్కడ ఇళ్ల సమస్య, చాలామందికి ఇల్లు రాలేదని చెప్పేసి ఒకవేళ ఇచ్చినా కూడా ఎక్కడో వేరే ఊర్లో ఇవ్వడం జరిగింది. ఎన్నో ఏళ్ల తరబడిగా ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఎక్కడో ఇస్తే అక్కడికి వెళ్ళి ఉండే పరిస్థితి లేదు అనేది కనీసం కన్సర్న్ కూడా లేకుండా
ఇంతకు ముందు ఉన్న నాయకులు చేయడం జరిగింది. ఖచ్చితంగా మన ప్రభుత్వం రాగానే వాటిని సరిదిద్దే ప్రయత్నం కూడా మనం చేద్దాం. అలాగే ఇక డ్రైనేజ్ వ్యవస్థ కూడా చూస్తామంటే కొట్టేసిని రద్దు కూడా అక్కడే వదిలేసిపోవడం జరిగింది. ఎందుకు ఉన్నారు అంటే ఉన్నారు, కానీ ఎక్కడ ఈ పనులు జరిగినట్టుగానే ఉన్నారంటే ఖచ్చితంగా మనం వచ్చిన తర్వాత ఆ పనులు కూడా కంప్లీట్ చేసి జనసేన బీజేపీ అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఎన్నికల ప్రచారంలో ఈరోజు పెంటపాడు గ్రామంలో 7వ రోజు కార్యక్రమం జరుగుతుంది. శ్రీని గారు తనయుడు రాజేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్లి ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీనివాస్ గారికి గాజు గ్లాస్ గుర్తుకి ఓటేయమని, అలాగే పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారికి కమలం గుర్తుకి ఓటేయమని చెప్పడానికి మేము అడగడానికి వెళ్తే మా ఓటు మీకే అని చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పెంటపాడు గ్రామంలో మంచి స్పందన వచ్చింది. రాబోయే ఎలక్షన్ లో మంచి మెజార్టీ వస్తుందని మా అందరికీ నమ్మకం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 20 రోజులు ఇదే నానుడితోటి కష్టపడితే శ్రీనివాస్ గారి విజయానికి మనం అందరూ కూడా సహకరించడం వల్ల అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ వరకు కూడా ఈ కర్తవ్యం బాధ్యత తీసుకోవాలని చెప్పని కోరుతున్నాం. 2014 నుండి 19 వరకు ఎంత అభివృద్ధి జరిగింది, 2019 నుండి ఈ 5 సంవత్సరాలు ఎంత అభివృద్ధి జరిగిందో చూసి ఓటు వేయాలని బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండలం బోడపాడు గ్రామంలో గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు మట్ట సత్యనారాయణ, మాజీ సర్పంచ్ బాలమురళీ కృష్ణ వారి అనుచరులతో కలిసి గురువారం రాత్రి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. అధ్యక్షులు శ్రీ అలాగే ఇక్కడ అధ్యక్షులు కొండ అభ్యర్థులు గెలిపించాలి అన్ని చోట్ల రాష్ట్రం అంతా కూడా ప్రధాన కేంద్ర ప్రభుత్వంలో అప్పు తెచ్చుకోవాలి. ఇవాళ ఈ ముఖ్యమంత్రి కావాలంటే ఇంకో 10 సంవత్సరాలు సరిపడగా అప్పు తెచ్చాడు. సరే మనం ఎలాగ దీన్ని మీరు ఎలా డెవలప్ చేస్తారని అడిగితే మా దగ్గర కొన్ని ఆన్సర్లు ఉన్నాయి. నీ దగ్గర ఉన్న 60 మంది సలహా దగ్గర ఈ ఆన్సర్ లేవు. అది నేను ఇంటర్మీడియట్ చదివా, నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది. ఇవాళ పోలవరం ప్రాజెక్టు మీరు పూర్తి చేస్తే కొన్ని లక్షల యూనిట్ల కరెంటు బిల్లు మనం కట్టట్లేదు. అది మనం భరిస్తా ఉన్నాం రైతు మోటార్లకి. అప్పుడు ఏమవుతుంది, ఆ డబ్బులన్నీ తీసుకొని సంక్షేమానికి రోడ్లు పెడతాం. ప్రాజెక్టు పూర్తి అవుద్ది, చాలా మందికి నీరు సప్లై అవుద్ది, మంచినీళ్ళు అన్ని చోట్ల ఇవ్వచ్చు. అదే తీర ప్రాంతం 950 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మీరు విదేశాలకు వెళ్తే ఇవాళ తీర ప్రాంతాల మీద అభివృద్ధి, పర్యాటక రంగం మీద బతుకుతున్న కంట్రీస్ కూడా ఉన్నాయి. ఇవాళ థాయిలాండ్, సింగపూర్, మలేషియా, శ్రీలంక, ఇంకా చాలా కంట్రీస్ అన్నింటిలో కూడా ఫిష్ అక్వేరియం పెడితే 5,000 టికెట్లు. అక్కడికి వెళ్ళి మనం చూస్తాం. అది ఇండియాలో ఉంటే మనం చూడమా? ఇండియాలో మనం అలాంటి ఫెసిలిటీ ఇస్తే మనం చూడమా? ఆ తీర ప్రాంతాన్ని గాలికి వదిలేశారు మొత్తం. అదేం డెవలప్ చేయరు మీరు. సరే ప్రత్యేకవాదం వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, దాన్ని మీరు మర్చిపోయారు. మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మీరు రిజైన్ చేశారు మీ ఎంపీలు. కానీ మీరు 22 మంది నెగ్గినప్పుడు మీరు ఎందుకు రిజైన్ చేయట్లేదు, రాష్ట్రం గురించి ఎందుకు మాట్లాడుతుంది అడుగుతాం. అక్కడికి వెళ్ళి మీరు ఏమడుగుతారంటే 51% ఓట్లు ఇస్తే మీరు అడిగేది ఏంటి? అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకండి, నేను కోర్టుకు వెళ్ళకుండా చూడండి, నా ఆస్తులు నేను కాపాడకుండా చూడండి, మీకు ఏదో ఒకటి తులవబలం వేస్తాం అని అక్కడ కాలు బేరం పట్టుకుంటాం. ఇక్కడికి వచ్చి బీజేపీ కూడా మాకేం చేయట్లేదు అని చెప్పడం. ఇవాళ ప్రతి ఇంటికి 1,80,000 రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. మనకి 2 లక్షల కోట్లు సాయం చేసింది కేంద్ర ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో. మీరు ఇచ్చిన ఏదైతే నవరత్నాలకు కానీ సంక్షేమ పథకాలకు కానీ మీరు ఇచ్చింది 2,30,000 కోట్లు. అంటే 30,000 కోట్లు మీరు అప్పు చేయాలి లెక్క ప్రకారం. కానీ మీరు దానికి భిన్నంగా 8,50,000 కోట్లు అప్పు చేశారు. ఈ 8 లక్షల కోట్లు ఏమైపోయినాయి? ఏ ప్రాజెక్ట్ కట్టారు, ఏ రోడ్లు వేశారు, ఏ రైతులు ఆదుకున్నారు? ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 25,000 ట్రాక్టర్ల సబ్సిడీలో 50%. గతంలో కూడా తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ గా చేసినప్పుడు ఆ తాడేపల్లిగూడెం పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చెంది ఇలాగా చేసి ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు గాయించారు. గతంలో 5 సంవత్సరాల క్రితం జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.
స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి భారీ మెజారిటీతో ఈ జిల్లాలోనే మొదటగా గెలిచేది తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారని ఎందుకంటే ఆయన చైర్మన్ చేసిన ఎమ్మెల్యేకి నిలబడిన ఆయన నాయకుడు అయితే చాలా మంది మేము నాయకులు అని చెప్పుకుంటారు, కానీ కాదు, ఆయన ఒక సేవకుడు. ఎందుకంటే గత 3 సంవత్సరాల క్రితం మన అందరికీ కరోనా సంభవించినప్పుడు ఆయన ప్రతి గ్రామం కూడా మన నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు కూడా ఆయన వంతు సహాయంగా ఆయన సేవలు అందించడం జరిగింది. అలాగే ఎంతో మందికి యాక్సిడెంట్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్న లేనటువంటి కుటుంబాలకి ఆయన సాయపడడం జరిగింది. ఎన్నో ఇల్లులు అగ్ని ప్రమాదంలో కాలిపోతే ఆయన సొంతంగా ఇల్లు నిర్మించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అంత సేవ చేసే నాయకుడిని మనం అందరం కూడా మన గ్రామం నుంచి ఎక్కువ మెజారిటీ ఇస్తే కనుక మన గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే స్వయంగా ఆయన మనం చెప్పక్కర్లేదు, వచ్చే రోడ్డు ఆయన చూశారు, చాలా దారుణంగా ఉంది ఈ రోడ్డుని అభివృద్ధి చేసి మా గ్రామ ప్రజలకి కావాల్సిన అన్ని కూడా మీరు సమకూరుస్తారని నమ్మకంతో ఈరోజు నేను మీ అందరి సమక్షంలో, ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా నన్ను మీరు చాలా ఆదరాభించారు. 3 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో నేను నిలబెట్టిన మా కుటుంబీకులను కానీ నేను నిలబెట్టిన మన శ్రీనివాస్ గురించి మేము అందరికీ తెలుసు. మా ఇద్దరు జంట ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మేము ఎవరితో కూడా ఒక చిన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో చైత్రమాసం ఏకాదశి పురస్కరించుని లక్ష్మీనారాయణ వారికి ఉదయం విఘ్నేశ్వర పూజ అనంతరం స్వామివారి మూల విరాట్ కు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, ఫలారసులతో విశేషముగా అభిషేకములు ఆలయ ప్రధాన పురోహితులు సత్యనారాయణ శర్మ అర్చకత్వంలో నిర్వహించారు. देवी स्वस्तिरस्त्रः स्वस्तिर्मानुषेभ्यः ओर्ध्वन्दिगादिभ्यः सहस्राकृतहस्रपाद अभवं विश्वदा भर्ता अत्यदिष्टोऽध्यायागच्छ पुरुषः तदा विश्वम्यग्रामदो शासनानदिने अभि तस्मादायदा तस्मादस्ताजायन्दा एकेदा भयादा यस्यां ब्रह्मनिन्दे कामस्पुरुषानः अश्वपूर्वामृतमध्यामस्ते कांसो अस्मिदां ब्रह्मप्राकारा माध्रान्दुरं तृप्तान्तर्पयन् माजस् भूतां ये संभवगतवा श्रियं वासे मे गुलेरां लक्ष्मीर्मेणस्य देवेन्द्रपगाम्या धृतये पुत्रपौत्रसन्धानि
రాష్ట్రంలో కూటమి విజయం దిశగా పరుగులు పెడుతోందని, అదేవిధంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూడా 3 పార్టీల నాయకులు ఎలాంటి అపోహలు లేకుండా ముందుకు సాగడం చూసి ఓర్వలేకే వైసీపీ నాయకులు విమర్శలకు దిగుతున్నారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని మార్కెట్లో శుక్రవారం వర్తక సంఘాల నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. శుభాకాంక్షలు తెలపడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి అర్థమైన విషయం ఒకటే 2024 అంటే ఈ సంవత్సరం కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తారీఖున ఆ రోజున జల సముద్రాన్ని చూసి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సభకు మా తమ్ముడు బొలిశెట్టి శ్రీనివాస్ అలాగే అన్నయ్య ఏతుకోట జై జనసేన, జై జై జనసేన, జై జై జనసేన. కొద్దిగా ఊపు కనిపించింది, ఇంకా ఊపు కనిపించాలి. బొలిశెట్టి శ్రీను గారు అలాగే మన ఏతకోట బాబాజీ గారు మాట్లాడితే ఊపు కనిపించేదమ్మా. వారికి అవకాశం ఉందో ఈ అవకాశం నాయకుడే దొంగ నాయకుడు ఏంటి? గుడికి వెళ్తే మంచివాడు సంస్కారం అంటాడు, వ్యాపారస్తుల దగ్గర వ్యాపారం తీసుకుంటాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే లేకపోతే జైల్లోకి వెళ్తే దొంగలు పరిచయం అవుతున్నారు. అది మనకు రాష్ట్రం మీద ఉపయోగిందండి. అందరూ తెలుసు. మీరు ఆలోచన చేయండి. వాళ్ళు లెక్కల్లో దోచుకుంటున్నారు, సీసులో దోచుకుంటున్నారు, ఎర్రచంద్రం అమ్ముకుంటా ఉన్నారు, గంజాయిని ఊరు ఇంటింటికి పంపిస్తున్నారు. యువత అంతా పాడైపోతుంది. మన బాధ్యత కదా ఇక్కడ పంపించడం ఇంటికి. ఇక్కడ మళ్ళీ తిరిగి ప్రెస్ మీట్ పెడతాడు మా మీద. మేము ఏ తప్పు చేసాను ప్రెస్ మీట్ పెడతాను? నువ్వు ఏ పార్క్ చేశాను? నువ్వు 7 పార్కులు చేశాను. మా నాన్న పేరు మీద 15 లక్షలు ఇచ్చి చిరంజీవి గారు పార్క్ చేశాను. స్కేటింగ్ స్కూల్ ఆరోగ్యంలో పెట్టించాను, యోగా పార్క్ పెట్టించాను. గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి పేషెంట్లు కనీసం ఆటోమేటిక్గా వెళ్తారని అక్కడ పార్క్ కట్టించాం. స్విమ్మింగ్ పూల్ పెట్టించాం, ఇండోర్ స్టేడియం పెట్టించాం. నీ బతుకెట్టి చెప్పి ఏం చేసావు నువ్వు? 2వ సంవత్సరం వచ్చడానికి నీ కొబ్బరి కొట్టు వదిలేసావు. ఈ రోజు వరకు కాంట్రాక్ట్ డబ్బులు పెడతాడు, వెళ్ళిపెట్టి కాంట్రాక్ట్ పూర్తి చేయలేదు. వీళ్ళంజలి గారు ఇచ్చి సంవత్సరం వచ్చడానికి తప్ప ఇప్పుడు వరకు దానికి దిక్కు దివ్వడం లేదు. మళ్ళీ నువ్వు పెద్ద మాటలో లైక్ తీసుకుని కూర్చొని మాట్లాడతావురా, నువ్వేం చేసావు, నువ్వు ఎక్కడెక్కడ ఎంత రాయించుకున్నావు చెప్తాను. నీ దగ్గర జీవి మాలు ఎంత తీసుకున్నావు? 300 మంది ఇస్తుందంట అబాగిలి ఈ ఊళ్ళో. 2 వయసులు గొడవ పడ్డారండి, పేర్లు చెప్పకూడదు. 2 అన్నదమ్ములు గొడవ పడితే తమ్ముడు ఇల్లు కట్టుకుంటే వాళ్ళ దగ్గర 60 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పేదలు నివసిస్తున్నటువంటి ఇళ్లలో ఆ ఇల్లు కూలిపోతే ఆ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు డిమాండ్ చేశారు. అంటే ఆ కమిషనర్ పై నుంచి కవర్ వచ్చింది. మీరు వెళ్ళి పెద్ద ఆయనతో మాట్లాడుకోండి, ఆయనతో మాట్లాడుకోండి. ఆ బిల్డింగ్ కాంట్రాక్ట్ 3,50,000 రూపాయలకి బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చాడు. దానికి 5 లక్షలు డిమాండ్ చేస్తే చిన్న వ్యాపారస్తుడు, చిన్న కిరాణా కొట్టు అతను రోజుకి 2,000 రూపాయలు అమ్మే కిరాణా కొట్టులో 5 లక్షలు డిమాండ్ చేసేదానికి ఆడు లబోదీపం అన్నాడు. మేమందరూ వెళ్ళి చేస్తే దాన్ని పడగొట్టేదానికి జేసీబీ వచ్చింది. నిన్న అక్కడ ధర్నా చేసి రోడ్డు మీద కూర్చుంటేనే కానీ ఆ జేసీబీ వెళ్ళని పరిస్థితి. తాడేపల్లిగూడెంలో కొన్ని వార్డుల్లో ఏ 2 స్థలాలు ఉన్నాయి. ఇలాగే మార్కెట్లో ప్రతి మార్కెట్లో ఏ షాప్ అయినా రెన్యువేషన్ చేసి ఆ పాత బిల్డింగ్లు కూలిపోయి చేస్తే ఏదో రౌడీ మామూలు కింద వసూలు చేస్తూ మమ్మల్ని అందరినీ రౌడీలు అంటున్నాడు ఆయన. వాళ్ళ అబ్బాయి ఆయన రోజు మైక్ పట్టుకుని ప్రతిరోజు ఈ అరాచకం వచ్చేస్తుంది, తాడేపల్లిగూడెంలో అరాచకం వచ్చేస్తుంది అన్నాడు. అంటే ఈయన అధికారంలో లేనప్పుడు తాడేపల్లిగూడెంలో ఏమైనా అరాచకాలు జరిగిపోయినాయా? మంత్రులు జరిగిపోయినాయి. ఈయన హయాంలోనే మంత్రులు జరిగినాయి. ఈయన ఎమ్మెల్యేగా ఉండగానే ప్రముఖ వ్యాపారస్తుడు స్వామి గారిని మంత్రి చేసింది ఈయన హయాంలోనే 2008లో. ఈయన మాట్లాడితే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.